రేయ్, హెలికాప్టర్లో తీసుకొస్తున్నావా సాంబార్ని? గాట్ హర్ట్ గబ్బర్, యూ చిల్. ఏమైందిరా? చెయ్యి డోర్లో పెట్టాను. మరైతే కళ్ళని డిక్కీలో పెట్టుకున్నావా? మేబీ. పోరా. ఏయ్, వచ్చి వడ్డించు. నువ్వేంట్రా ఫ్యాషన్ షోలో వచ్చినట్టు వస్తున్నావు? చేతులు బయటికి ది. నీకేమైందిరా? తినేటప్పుడు చెయ్యి కొరుక్కున్నానన్నా. ఈ చెయ్యి కొరుక్కున్నానని ఈ చేతితో తిన్నానా, ఈ చెయ్యి కూడా కొరుక్కున్నానన్నా. పోనీ నేను నీకు తినిపించనా? నా చెయ్యి కొరికేస్తావా? సాలా పోరా. ఏం చేసి వచ్చారు అందరూ? అందరికీ ఒకేలా దెబ్బ తగిలింది. मेरा पास पैसा लेके दूसरों के लिए काम कर रहा है क्या? बताओ. అడుగుతున్నానా? అన్నా, అదొక గేమ్ అన్నా. గేమా? అరచేయి. అరచెయ్యా? ठीक से बताओ. क्या रे, అందరూ ఆట అనే పేరుతో చేతులు విరగొట్టుకొచ్చారు. ఇంకొకసారి ఇలా జరిగిందంటే అందరినీ ఇక్కడి నుంచి తరిమి కొడతాను. జావ్ యహా సే. లిసన్ గబ్బర్, ఐఎమ్ లీవింగ్ దిస్ జాబ్ రైట్ అవే. బాయ్ గైస్. నౌకరీ వదిలేసి బొవ్వకేం చేస్తావు? రివెంజ్ తీసుకుంటాను బ్రో. వాడి చెయ్యి బ్రేక్ చేస్తాను. తట్టుకోలేకపోతున్నాను. మా అమ్మ గురించి వాడు అన్నాడు, నేను లైఫ్లో మర్చిపోలేను. ఎవడ్రా వాడు? మిమ్మల్ని అంత మాట అన్నవాడు? అన్నా వాడకు బచ్చగాడన్నా, లైట్ తీసుకో అన్నా. లైట్ తీసుకోవాలా? ఏయ్, మా అమ్మని తిట్టాడ్రా. వాట్ డిడ్ మై మామ్ డూ? మీ అమ్మని తిడితే సైలెంట్ గా ఉంటావు బ్రదర్? ఐల్ బ్రేక్ హిస్ హెడ్ డూడ్. రే పాగల్. పాగలా? ఐ డోంట్ థింక్ యూ గెట్ ఇట్ ప్రాపర్లీ. చివరిగా ఒకటి అన్నాడు, ఇస్ ఆస్కింగ్ ఫర్ సమ్ మగాడు టు మీ. వేర్ విల్ ఐ గో ఫర్ మగాడు? డూ ఐ లుక్ లైక్ ఆడపిల్ల? డూ యూ హ్యావ్ ఎనీ మగాడూస్? ఎక్కడున్నాడు రా వాడు? సార్, ఇది ఒక ఆటేనా సార్? మీరు ఒక పెద్ద మనిషి. వద్దు సార్. నిన్నెవరూ ఈ ఆటలో ఓడించలేరన్నావంట. నేను నిన్ను ఓడించాలి. ఇది ఒక ఆశేనా సార్? ఒకవేళ ఇది మనసులో పెట్టుకుని రేపు నన్ను ఏదైనా చేస్తే భయం వేస్తోంది సార్. ముజే తుమ్సే కేల్నా హై. ఏమంటున్నారు నీ సార్? చేతులు విరగ్గొట్టాలి. సార్ వద్దు సార్. సార్ ప్లీజ్ సార్, వద్దు సార్. సార్ 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 వద్దు సార్, నా మాట వినండి సార్. సార్ సార్ వచ్చేసారా సార్? సార్ ఒక కాలే లోపల పెట్టారు సార్. రెండో కాలు ఎవడరా నీ బాబు వచ్చి పెడతాడా? లోపలికి రారా. రే చెక్క బీరువా, లోపలికి రారా. సారు గీరంతా రింగుకు బయటే, లోపలికి వచ్చాక మర్యాద ఉండదు. వీడు నీకేం ద్రోహం చేశాడురా? తీసుకొచ్చి నా దగ్గర ఇరికించా. సార్ ఫస్ట్ మీరా నేనా? అలాగే అలాగే వదలకండి. బాడీ చూస్తే తెలుస్తుంది బాగా బలిసి కొట్టుకుంటున్నామని. రెడీ? సూపర్. చూసావు కదా మా వాడి బాడీ, చేతులు ఇట్టా అయిపోతాయి. అవును, జస్ట్ ఫినిష్ హిమ్ గబ్బా. చేతులు వణుకుతున్నాయి, అడుగు తడబడుతోంది. వదలక కనపడిన వాళ్ళ చేతులన్నీ ఎరగొడతావా? ఇప్పుడు అయిపోయావు, అంతే అయిపోయావు. ఏం చూస్తున్నావు గబ్బరు? ఊరపంది ఎట్టా వస్తున్నాడు చూసావా? అన్నిటికీ రెడీగా ఉండాలా? సార్ వద్దు సార్, నాకు భయం వేస్తుంది. వద్దు సార్, నన్ను వదిలేయండి సార్. వదిలేయండి అంటే నథింగ్ డూయింగ్. రేయ్, వీడు వీరకమ్మ కుమ్ముతాడురా. నీ చేతులు విరిచేస్తాను చూస్తావా? ఎవరికి దండం పెడతావు? రేయ్, నీ చేతులకి ఏ పనికి పనికిరావురా. ఎంత కొట్టినా తట్టుకుంటావా? నీ అబ్బా కొట్టే కొట్టడికి కళ్ళలోంచి నీళ్లు కాదురా, కనుగుడ్లు బయటకు వచ్చేస్తాయి. ఏడుస్తున్నాడు. ఏడవట్లేదా? కన్నీళ్ళు గారి ప్యాంటు కూడా తడిచిపోయింది, ఏడవట్లేదంట. గబ్బా, యూ క్రైడ్, ఇట్స్ ఓవర్. డోంట్ ఫూల్ అరౌండ్.
లేదురా. ఏడవట్లేదని ఏడవక ఏంట్రా ఇలా మొండి పట్టు పడుతున్నావు దొన్నపోతా గబ్బర్ బావా మర్ గయా. గబ్బర్ సార్ మీరు రూల్స్ చదవలేదా? కనకాంబరం ఖుల్ గయా. గొమ్మతక్క ఇప్పుడు ఎందుకలా గుర్రుగా చూస్తున్నావు? నిజానికి మీరు మీ వాళ్ళ మీద కోప్పడాలి. నేను మీకు ఒక విషయం చెప్తాను, అది విని మీకు కోపం వస్తుంది, కానీ అదే నిజం. ఈ కనకాంబరాలు మీకు ఎంత సూట్ అయ్యో చెప్పనా? వెళ్ళే లోపు ఒక సెల్ఫీ తీసుకుందామా? గోమతి నొప్పిగా ఉందా? గోమతి మిమ్మల్ని నొప్పిగా ఉందా? నొప్పెడితే చెప్తుంది కదా గోమతే. నీ పాటికి తడతా ఉన్నా కానిబ్బా. గోమతక్క నొప్పెడితే చెప్తావా? ప్రతాప్, దీన్ని ఓపెన్ చేయి. దీన్ని తీసి లోపలే. కోమతి చూస్తే భయపడుతుంది కదా, తీసి లోపలే. ఇప్పుడు నువ్వు వెళ్ళి నీ క్షమాపణ కంటిన్యూ చేయి. ఇక భయ అవసరం లేదు. కావాలంటే ఒక మూడు మల్లెపూలు కొనిస్తాను, ఆడ ముక్కులో దోపండి. రే తలుపేసుకుని చావచ్చుగా. నాకు డౌట్. ఏంటది? ఒకవేళ వాళ్ళ ఐదుగురు ఒకే కుటుంబం అయ్యింది, వాళ్ళ ఇంట్లో ఒక అమ్మాయి కనపడకుండా పోయి ఆ అమ్మాయి కోసం వెళ్తున్నప్పుడు వాళ్ళకి మనుషులు చాలా మనల్ని మోసం చేసి తీసుకొచ్చుంటే? రే నీకు ఇప్పుడు ఎందుకు రా డౌట్లు? మరే ఈ ప్లాన్ అంతా చూస్తుంటే కిడ్నాప్ చేయడానికి కాదు, కాపాడడానికి వచ్చినట్టుంది. నీ డౌట్లోనే లాజిక్ కొడుతుంది. కూతురు అంటే ఎవరు కూతురా? ఇంకెవరా? సొంతే కూతురే. రే ఛీ, సుమతిని చూస్తే నీకు పెళ్ళైన దానిలా కనిపిస్తోందా? ఇప్పుడే కాలేజ్ సెకండ్ ఇయర్ చదివే పిల్లలా ఉంది. అబ్బా అదేమో సెకండ్ ఇయర్, నువ్వు ఫస్ట్ ఇయర్, నేను ఎల్కేజీ అమ్మా. మహాలే లైఫ్ మ్యాటర్. గిరే లవ్ మ్యాటర్. ఇదిగా, నాకు దగ్గర ఎగుతుంది, పోయి ఇక్కడి నుంచి. బాధపడతారు. సారీ, మీరేం మనసులో ఉంచుకోకండి. ఆడో మూర్ఖ పేదవా. ఆడు తప్పుగా చెప్పినా నువ్వు కరెక్ట్గా కనిపెట్టావు చూసావా? అందుకే నువ్వు బాస్. హ్యాట్స్ ఆఫ్. ఇంత పెద్ద ప్లాన్ని నైట్ 3 గంటల కక్కుసులో కూర్చొని కనిపెట్టేశాడు చూసావా? యాక్చువల్గా వీడే బాసు. వీడిని కక్కుసులో పెట్టి తాళం వేయడమే మనకు మంచిది. సిట్. ఒక అమ్మాయిని లాగి పెట్టి కొడితే అందరూ అటువైపుగా చూస్తారు. అది మానేసి సూప్ తాగుతూ ఉంటే ఆయనకి మన మీద డౌట్ రాదు. ఇలాంటి చేతకాని వాళ్లతో నువ్వు నా డైనింగ్ టేబుల్ వరకు వచ్చావంటే నువ్వు ఎంత పెద్ద క్రిమినల్ అయి ఉంటావు. ఒకవేళ నేను నిజంగానే పెద్ద క్రిమినల్ అయ్యుండి అది తెలియక మీరు నన్ను చంపి నేను చచ్చాక మా వాళ్ళు వచ్చి మీ అందరినీ చంపేస్తే అప్పుడేం చేస్తారు మీరు? చిన్న పిల్లాడ్లా ప్రతిదీ నమ్మేస్తాననుకున్నావా? ఏ ఇన్నాళ్ళు నమ్మారుగా. ఏ మహాలి, ఇప్పుడు అన్నీ కన్ఫర్మ్ అయ్యాక నమ్మరంట. నాకేం అర్థం కాలే. అదేం లేదు, నిన్ను మోసం చేసినట్టే ఇతన్ని మోసం చేశాను. నువ్వు కనిపెట్లా, ఇతను కనిపెట్టేశాడు. మోసం చేసావా?
రే గిరి ఏయ్ రాత్రి ఇద్దరుగా చెప్పాను ఇప్పుడు ఎందుకు అమాయకంగా పోజెత్తానా ఇప్పుడైనా క్లియర్గా ఫాలో అవ్వు బుర్రట్టు కొంచెం అయితే మరి సుమతి సుమతి గోమతి అంతా ప్లానే పెప్పర్ లాస్ట్ సప్పర్ అది మెక్కి సావు పర్లేదే కళ్ళల్లో భయం కనిపిస్తోంది కంగారు పడకు ఐ విల్ నాట్ కిల్ హర్ షీఈస్ బిజినెస్ కానీ మీ అందరినీ చంపేస్తాను నువ్వు అనుకున్నట్టు చంపను నా స్టైల్లో చంపుతాను ఇంకా ఎంత దూరం ఉంది? బాంతి వచ్చేలా ఉంది అందుకే. నిమ్మకాయ అన్నా ఉందా? ఇదంతా నా వల్లే కదమ్మా. అందరినీ వెళ్ళి సారీ అడిగి వస్తాను ప్లీజ్. ఒక్క నిమిషం అమ్మా, నువ్వు నాకు సారీ చెప్పనక్కర్లేదు. ఎందుకో తెలుసా, ఎంతైనా నువ్వు సుమతి కూతురువి. ఓకే అంకుల్. అంకుల్ అంటే అర్థం చెప్పనా? వాళ్ళ అమ్మకి తమ్ముడు. నీకోసం ఎన్ని తన్నులు తిన్నాను రా, 2 సార్లు చచ్చేంత పని అయింది. నేనేనమ్మా నిన్ను సారీ అడగాలి. నిన్ను కాపాడే మిషన్లో నేను ఫెయిల్ అయ్యా. ఒక పోలీస్గా, చిన్నపిల్లగానే నిజం చెప్పరా. ఒక ఫ్రెండ్స్ ఆఫ్ పోలీస్గా నీ ముందు తల వంచుకొని కూర్చున్నానమ్మా. అంకుల్ నార్మే ఆ అంకులు పెంకులు అంటూ అమ్మ నాన్న వచ్చే వరకు స్కూల్లో వెయిట్ చేయలేవా? నీ పాటికి బయలుదేరి వచ్చేసావు. నిన్ను ఎవడో ఎత్తుకుపోతాడు, నిన్ను కాపాడడానికి వాడు నన్ను ఎత్తుకొస్తాడు. ఇప్పుడు ఎవడో ఒకడు అందరిని ఎత్తుకుపోతున్నాడు. మొహం చూడు మొహం. సారీ బూరి మనకేం దారి చెయ్యి. ఇంటికి వెళ్ళి 6 నెలలు అవుతుంది. నువ్వు వీళ్ళలాగే అనుకుంటున్నావు కదా. స్కూల్ నుంచి ఎందుకు వచ్చేసానంటే, మా ఇంట్లో నేను తప్ప నీకు ఇంకెవ్వరూ సపోర్ట్ చేయరు. నువ్వు మీ అమ్మ వాళ్ళతో వచ్చినప్పుడు నేను ఉండాలి కదా. నేను నిన్ను వెతుకుంటే ఎందుకు వచ్చానో తెలుసా అమ్మా? తెలుసు, మినీ కోసమే కదా. కాదు, నీ కోసం. నిజమేనా? నువ్వంటే నాకు చాలా ఇష్టం రా. థ్యాంక్స్. ఓ కాల్చే ప్లాన్లో ఉన్నారా? పర్లేదు, నిప్పులో కాలి మండే జ్యోతిలో ఐక్యమే మన సదాలాగా తక్క చిక్కు తక్క జిమ్ తక్క చిక్కు తక్క జిమ్ చక్ చక్ చక్. ఎక్కడికి తీసుకొచ్చి నిలబెట్టావో చూసావా? రేయ్ నువ్వేంట్రా 2 గట్టెలు తెస్తున్నావు? 4 తెచ్చి తగలట్రా. నువ్వు కాల్చేలోగా ఎండ్లో పడి ఇక్కడ నేనే పోయేలా ఉన్నాను. ఈ డ్రాయర్ ఒకటి టైట్ అయిపోయింది. ఇక్కడ 2 పెట్టు. తమ్ముడు ఒక చెయ్యి గట్టిగా కట్టు, సముద్రంలో పడిపోగలను. రేయ్ ఉండ్రా. రీమ్యాచ్ అంటాడేమో. ఈసారి ఎలా ఎరగదీస్తానో చూడు. ఇన్ని రోజులు నా కోసం నేనేమీ అడగలేదు. ఇప్పుడు నాదొక రిక్వెస్ట్ ఉంది.
కోసం ఒకే ఒక హెల్ప్ చేస్తావా అన్నయ్య? ఈ సిచ్యువేషన్లోనా? నువ్వు అటువైపు వెళ్ళి వరుణ్ ఇటువైపు పంపించన్నయ్య. నా కోసం ఈ మాత్రం హెల్ప్ కూడా చేయవా? ఏమ్మా, నన్ను నిలువున సిలువేసేశారు. ఈ టైంలో అట్టెళ్ళు ఇట్టెళ్ళు అంటున్నావే, మనస్సాక్షి ఉందా? గమ్మునుండవే. సరే అన్నయ్య, పోనీ వరుణ్ ఇటు రమ్మని నువ్వు అటు వెళ్ళిపో అన్నయ్య. వాడిని ఏమైనా పట్టె మంచం మీద పడుకోబెట్టారా? వాడిని పట్టుకొని కట్టి పడేశారు. అయినా చచ్చే ముందు కూడా నీకు ఇంత రొమాన్స్ అవసరం అటే? డెత్ బెడ్లో ఉన్నానమ్మా, ఇరిటేట్ చేయమాక. బేగంపేటలో ఉన్నావా? ఓ జీసస్, సరే చూసి తగలడు. నీ జుట్టు అడ్డంగా ఉంది. ఇప్పుడు జుట్టు పీకించుకునేంత టైం లేదు. ఆడెంత కనిపిస్తే అంత మాట్లాడుకోవే, పిచ్చి మా లోకం. వరుణ్, నేను మిమ్మల్ని ఎంతో ఇబ్బంది పెట్టాను వరుణ్, నన్ను క్షమించండి. హలో, ఇప్పుడైనా నా కిడ్నీ తిరిగి ఇచ్చేయచ్చుగా. రే పిచ్చోడా, స్కూల్కి పోవాల్సిన వయసులో స్కూల్కి పోకుండా మామిడి తొప్పులో దొంగకాయలు తినే ఇప్పుడు నా ప్రాణాలు తీస్తున్నావా? ఎవడైనా కిడ్నీతో ఈ టైప్లో గేమ్స్ ఆడతాడా? ఏమంటున్నావురా? లైట్గా నడ్డిని కోసి కుట్లేశాడ్రా. అర్థమైందా? 2 కిడ్నీలు ఆడనే ఉన్నాయి. పోయి స్కాన్ రిపోర్ట్లో చూసుకో. బ్లడీ, డోంట్ కాల్ మీ అగైన్. బాబు, పోలీసులు వచ్చారు బాబు. ఏమండే, మీరేగా పిల్ల కనిపించట్లేదని కంప్లైంట్ ఇచ్చారు. కంప్లైంట్ ఇస్తే ఫాలో అప్ చేయరా? మిమ్మల్ని అడుగుతున్నా. మేమే హార్డ్ వర్క్ చేసి కష్టపడి అక్యూస్ట్ని కనిపెట్టి మీ ముందు నిలబెట్టాలి కదా. మీ పిల్లని కిడ్నాప్ చేసిన కనిపెట్టాం. ఎందుకు కనిపెట్టేశారా? ఏయ్, అని తీసుకురావా. కొట్టే. ఓ, వీళ్ళు ఈయన్నే ఇప్పుడు కనిపెట్టారా? టెరీని కనిపెట్టడానికి ఈ లెక్కన ఇంకా 5 ఏళ్ళు పట్టుద్దే. ఆలోగా కనపడకుండా పోయిన మన చిన్నుకు పెళ్ళైపోద్దే. ఆ నొదిలేయి, ముహూర్తానికి టైం అయిపోతుంది. నువ్వు తాళి కట్టేయి. ఇలా చూడు డాక్టర్, నువ్వు హనీమూన్ పోవాలా? టిక్ టాక్ లో డ్యూయట్ వీడియోలు తీసి నువ్వు నాకు పంపించాలా? నేను అది చూసి ఎంజాయ్ చేయాలబ్బా. టిక్ టాక్ని బ్యాన్ చేశారు భగత్. ఏంటదే, టిక్ టాక్ ని బ్యాన్ చేసేసారా? ఎవరిని అడిగి బ్యాన్ చేశారయ్యా? నాకు మెయిలే రాలేదే. టిక్ టాక్ ఎందుకమ్మా, మనం లైవ్ గా డూయట్ పడదాం. రామ్మా రామ్మా.